విద్యార్థులందరికీ అభినందనలు. తాజా డిఎస్సి అప్డేట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడి అందరికీ ఉండేటటువంటి ఒక కామన్గా ఉండేటటువంటి ప్రాబ్లం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సికి ఎన్ని రోజులు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రీయంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు ఏజ్ గురించి అడుగుతున్నారు, ఆ ఏజ్ గురించి కూడా ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు కూడా అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావించారు. ఇంకొక 2 రోజుల్లో 11వ తారీఖున ఎస్సీ కమిషన్కి సంబంధించిన నివేదిక రాబోతుంది. అన్నీ చాలా క్లియర్ కట్గా ఉంది. పగడ్బందీగా డిఎస్సి నిర్వహిస్తామని కూడా చెప్పారు. వీటన్నిటి గురించి ఒక 5 నిమిషాలు మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉంది టైం చదవడానికి అనేటువంటి విషయాన్ని గురించి నేను చెప్తాను. దానికన్నా ముందు మీకు ఒక వారం రోజుల్లో మనం ఈ అడ్మిషన్లు స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్కు, డిఎస్సికి సంబంధించిన ఆఫ్లైన్ బ్యాచ్కి. ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు అంటే కూడా సరే, మీకు ఎంత సమయం ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా మీరు లగేజ్ తీసుకుని నేరుగా తిరుపతికి రావచ్చు. ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి ప్రణాళికతో మళ్ళీ చదవడానికి అవకాశం లేకుండా ఇప్పుడే చదివించేస్తూ, కోచింగ్తో పాటు చదివించేస్తూ రమారమిగా 10,000 బిట్లతో ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీరు రాలేని పక్షం అయితే అదే రకంగా ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ బ్యాచ్ విజియోస్తోనే బ్యాచ్ జరుగుతూ ఉంది. అదే స్కూల్ అసిస్టెంట్ సోషల్కు సంబంధించి మెంటర్షిప్ బ్యాచ్ జరుగుతుంది. ఈ 2 బ్యాచ్ల్లో కూడా పీడిఎఫ్ నోట్స్లు ఇస్తున్నాం. అద్భుతంగా దేనికాని నోట్స్లు అన్నీ ఇస్తున్నాం. ప్రతి నోట్స్కి 50 మార్కులకు సంబంధించిన డైలీ టెస్ట్ పెడుతున్నాం. ప్రతి వారానికి 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఓవరాల్గా 8,000 బిట్లు మీ చేత ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రోగ్రామే 100 రోజుల విజయోస్తు ప్రోగ్రామ్ ఎస్జిటికి సంబంధించి, అదే ఎస్ఏ సోషల్కి సంబంధించి కూడా. ఇది అద్భుతంగా మీరు ఉపయోగించుకుంటే మీకే తెలియకుండా మేము సిలబస్ కంప్లీట్ చేసేటటువంటి బాధ్యత మాది. ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో ఇక్కడ మీకు ఒక బంచ్ దాదాపుగా రమారముగా ఇన్ని టెస్టులు మేము ప్రాక్టీస్ చేస్తాం. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మీ విధానాలు వేరుగా ఉంటుంది. ఇంకో చిన్న అనౌన్స్మెంట్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మనం పెడుతున్నాం కదా, దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి ఓపికగా వినేయండి. మనం కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయం. మనకి ఇక్కడ మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. దాంట్లో డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత రివిజన్ టెస్ట్ ప్యాక్ అనేది ఒకటి కనిపిస్తుంది మీకు. ఈ రివిజన్ టెస్ట్ ప్యాక్లో 2 బ్యాచ్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్గా ఉండేటటువంటి రివిజన్ టెస్ట్ బ్యాచ్ ఉంటుంది, రెండోది ఫ్రీ గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. రివిజన్ టెస్ట్లో ఇప్పుడు 6th క్లాస్ కంప్లీట్ చేసాం, 7th కంప్లీట్ చేసాం, 8thలో 4 ఎగ్జామ్స్ మనం కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాం. ఇంకా 2 మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తయిన వెంటనే రమారమగా 20వ తేదీ నాటికి ఇది మనం కంప్లీట్ చేసేసి 20 టెస్ట్లను, రివిజన్ టెస్ట్లను మనం స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ కొత్తగా. అయితే సమయం వృధా చేయకుండా ఈ ఆదివారం 8th క్లాస్లో ఉండేటటువంటి బయాలజీని కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత ఆదివారం 8th క్లాస్లో ఉండేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీని కంప్లీట్ చేసేస్తే మీకు అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నేను సిలబస్ని 4 సార్లు చదివిస్తాను. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 3, 4, 5 తరగతుల్లో ఉండేటటువంటి తెలుగు మీకు నేను పెట్టేశా. 4 బిట్లు గ్యారెంటీకి వస్తాయి. ఓపిక్గా నేను చెప్పింది చేయండి, 100% జాబ్ కొడతారు. ఆ తర్వాత ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ ఎల్లుండికి మనం ఎగ్జామ్ పెడతాం, కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నేను ఇంగ్లీష్ పెడతాను. ఈవీఎస్ కూడా నేను చెప్పాను 4 టెస్టులు నేను ఫ్రీగా పెడతానని. 100% నేను కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమాత్రం మీరు ఇబ్బంది పడకండి. రెగ్యులర్ బ్యాచ్లో ఉండేటటువంటి వాళ్ళు అప్ టు డిఎస్సి వరకు రాస్తూనే ఉంటారు. ఎన్ని టెస్ట్ అయినా పెడతాను, మీకు మాత్రం ఫ్రీ ఇచ్చాను. ఇంకా డైరెక్ట్గా విజయోస్తు బ్యాచ్లోకి వచ్చినప్పుడు అద్భుతంగా మీకు కావాల్సిన నోట్స్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైలీ టెస్టులు ప్రణాళికబద్ధంగా రాసుకోవచ్చు, వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా రాసుకోవచ్చు. మరి నేరుగా విషయానికి వచ్చినట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సిలో ఉండే నోటిఫికేషన్కి ఎన్ని రోజుల సమయం ఉండొచ్చు అంటే మీకు ఒక శాస్త్రీయమైనటువంటి అనాలిసిస్ మీ దగ్గర తీసుకుని వస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో ఉంది. 100% మీకు వీలైనంత వరకు అకాడమిక్ ఇయర్లోకే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఉద్యోగంలోకి చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు మీకు ఓపుకుంటే మీరు జాబ్ కొట్టచ్చు, మీరు కాదనుకుంటే వేరే వాళ్ళు జాబ్ కొట్టేస్తారు. కాబట్టి నా ఆలోచన చాలా జాగ్రత్తగా గమనించండి. దాదాపుగా 6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సిని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. అంతే మీరు చేయాల్సింది, ఇంకేమీ చేయదు. చదవడం 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 అంటే. ఇప్పుడు ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకొక 10 రోజుల్లో దీని ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తుంది. సిఈడిఎం వారి చేత ముస్లిం మైనారిటీకి సంబంధించి
ఫ్రీ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎస్సీకి సంబంధించి కానీ ఈ ముస్లిం మైనారిటీకి సంబంధించి కానీ ఈ ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా 80 రోజులకు పైబడే ఉంటుంది. గుర్తుంచుకోండి, 80 రోజులకు పైబడే ఇవ్వాల్సి ఉంటుంది. 80 రోజులకు పైబడే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవకాశం 80 రోజులు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది. రమారమిగా నేను చెప్పేటటువంటి ఒక 5-10 రోజులు అటు ఇటు ఉండొచ్చు తప్ప ఇంకా వేరే రకంగా మీరు ఏం ఆలోచన చేయొద్దండి. ఈ రోజు నుంచి లెక్కేసుకుంటూ కూడా మీకు ఒక 80-90 రోజులు సమయం ఉంది. ఇంతకుముందు నేను కోచింగ్ తీసుకున్నానంటే కష్టపడి రివిజన్ టెస్టులు రాయండి, రాత్రి పగులు చదువుకోండి, రాత్రి పగులు చదువుకోండి. ఇంకా సమయం అనేది 24 అవర్స్ మీరు చదవడమే, 24/7. వేరే ఆలోచన వద్దు. మీ కుటుంబానికి ఒక మంచి ఆర్థిక భరోసాను మీరు ఇవ్వగలుగుతారు అంటే ఇప్పుడు చదవాల్సిందే. ఏమాత్రం ఆలోచన లేకుండా మీరు నేను చెప్పిన టార్గెట్లను కంప్లీట్ చేయండి. కాబట్టి ఎక్కడ మీరు బాధపడద్దు. 100% 80-90 రోజులు ఉండడానికి నాకైతే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రమే మీకు నేను చెబుతున్నాను. కాబట్టి టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండండి, చదవడం స్టార్ట్ చేయండి. చదివిన దాన్ని మళ్ళీ చదవండి. అతి అభ్యసనం మనకు చాలా ముఖ్యం. మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే నేను ఉచిత వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా మనం పెడుతున్నాం కదా. విజయోస్తూ ఉంటే, ఓపిక ఉంటే ప్రయత్నం చేయండి. ఈతే మాత్రం ఒకటి నిజం, మీరు చదివినా చదవకపోయినా మీ పక్కన ఉండేటటువంటి వాళ్ళు చదివేస్తున్నారు. దానికి నేనే నిదర్శనం. కొన్ని వందల మంది చదువుతున్నారనే విషయం నాకు బాగా తెలుసు. దాంట్లో మీరెందుకు ఒక్కరు ఉండకూడదు? ఒక్కరుంటే 100% కదా. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం చూస్తున్నాం. 42 సంవత్సరాలు ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు. గ్యాప్ వచ్చేసింది, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రభుత్వం. కాబట్టి ఏ అవకాశం ఉన్నా కూడా పుస్తకాలు బయటకు తీయండి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని బలంగా ఆలోచన చేయండి. రాత్రి పగులు ఒకే ఆలోచనతో చదవండి. పాజిటివ్ మైండ్తో ఉండండి. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ మైండ్తో ఉండండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ రాబోతుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చిందిరా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు కోర్చి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ పెడుతున్నారు అంటే కొత్త టీచర్లు రిక్రూట్ చేయడానికే కదా. మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి. ప్రైమరీ మోడల్ స్కూల్స్ వచ్చిందనుకోండి, మోడల్ స్కూల్స్ అద్భుతంగా ఒక 60 మంది పిల్లలకు 5 మంది టీచర్లు అంటున్నారు. ఎన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది? ఎన్ని జరిగినా 16,347 ఇది పక్కా కదా. 16,347 పోస్టులు ఇస్తారని చెప్పి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎన్నిసార్లు చెబుతున్నారు. ఇది తగ్గదు కదా. మరి ఇది తగ్గదన్నప్పుడు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, తగ్గదు కదా. 2 రోజుల ముందు సాక్షి పేపర్లో ఏమిచ్చారు మీరు గమనించండి. ఇంకా పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మీరు ఇవ్వచ్చని ప్రశ్నించారు కదా. అంటే ఎక్కువ పోస్టులు ఉన్నట్టే కదా. ఇవన్నీ కూడా మనకు శాస్త్రీయమైనటువంటి ఆధారాలు. ఒక్క ఆవగింజంత నిరుత్సాహం కూడా మీ దగ్గరకు రాకూడదు. భయపడద్దు, ప్రేరణగా ఉండండి. 100% విజయం మీకు వరిస్తుంది. చివరి రోజు వరకు నేను అది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కావచ్చు మీకు తోడుగా ఉంటాను. అంతవరకు మీరు విశ్రమించకుండా చదువుతూనే ఉండండి. అది డైలీ టెస్ట్లా, వీక్లీ టెస్ట్లా చదువుతూనే ఉండండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ వల్ల కాకపోతే మన దగ్గర ఉండి ఆఫ్లైన్ తీసుకోండి. 100 రోజులు నాకు కేటాయించండి. ఎందుకు మనం ఉద్యోగం సాధించలేమనేటటువంటి భరోసానైతే మీకు నేను కల్పిస్తాను మిత్రులారా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ లక్.